ఓవైపు పాలకుల నిర్లక్ష్యం, మరోవైపు అధికారుల అలసత్వం అన్నదాతలను కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. ఇప్పటికే రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు పడుతున్న రైతులకు కొత్త కష్టం వచ్చి పడింది. తెలంగాణ రైతుల ధాన్యం కొనేందుకు తీరికలేని ఐకేపీ సెంటర్ల నిర్వాహకులు పక్క రాష్ట్రాల వడ్లను తెచ్చి ఇక్కడ కాంటా వేస్తున్నారు. మన రైతుల వడ్లు వర్షాలకు తడిసి మొలకెత్తుతున్న సోయిలేని సర్కార్, అధికారుల పర్యవేక్షణ లోపం, నిర్వాహకుల దళార్ల అవినీతి తెలంగాణ రైతులను నిండా ముంచుతున్నాయి. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కత్తెరసాల గ్రామంలోని పిఏసిఎస్ కొనుగోలు కేంద్రంలో రాత్రి సమయాల్లో దళార్లు అక్రమ దందాకు తెరలేపారు. మహారాష్ట్ర నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసిన వడ్లను ఇక్కడి నిర్వాహకులతో కుమ్మక్కై లారీల్లో లోడింగ్ చేస్తున్నారు. ఈ తతంగాన్ని గమనించిన రైతులు లారీని అడ్డుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. అక్రమ కొనుగోళ్లకు పాల్పడిన నిర్వాహకులతో పాటు దళార్లపై సహకరించిన అధికారులపైన కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉమేష్ అందిస్తారు. ఉమేష్, అంటే తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం అయితే కొనుగోలు చేయట్లేదు రాష్ట్ర సర్కారు, పక్క రాష్ట్రం నుంచి తీసుకొచ్చి ధాన్యాన్ని ఇక్కడ కాంటా ఎందుకు వేస్తున్నారు? అసలు ఏంటి, దీన్ని ఎలా చూడాలి? సింధూర, మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కత్తెరసాల పిఎస్సిఎస్ ధాన్యం కొనుగోలు నిర్వాహకులతో కలిసి దళార్లు అక్రమ దందాకు తెరలేపారు. అయితే చెన్నూరు ఏదైతే మహారాష్ట్ర సరిహద్దులో ఉన్నటువంటి చెన్నూరు కత్తెరసాల ఏదైతే పిఎస్సిఎస్ సంబంధించి ధాన్యం కొనుగోలు కేంద్రం దళారులు మహారాష్ట్రలోని చుట్టుపక్కల అతి తక్కువ ధరకు వడ్లను కొనుగోలు చేసి రాత్రిపూట కత్తెరసాల పిఎస్సిఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల పేర్ల మీద వడ్లు తూకం వేసి ఇక్కడ నుంచి 1800కు ఏదైతే మహారాష్ట్ర చుట్టుపక్కల ప్రాంతాల క్వింటాల్కు 1800 రూపాయలకు వడ్లను కొనుగోలు చేసి కత్తెరసాల పిఎస్సిఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి రైతు పేర్ల మీద 2350 రూపాయలకు ఏదైతే తూకం వేసి లారీలో అక్రమంగా రాత్రిపూట దందాకు తెరలేపారు. ఇది గత కొద్ది రోజులుగా కూడా జరుగుతున్నట్లుగా తెలుస్తా ఉన్నది. ఓవైపు రైతులు దాదాపుగా 45 రోజులుగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వడ్లను ఏదైతే తూకం వేయాలంటూ అలాగే వడ్ల కొనుగోలు కేసం పడిగాపులు కాస్తుంటే ఓవైపు దళారులతో కలిసి ఏదైతే ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహకులు పెద్ద ఎత్తున మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చి ధాన్యం కొనుగోలు చేయడం పట్ల కూడా రైతులు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఏదైతే దీనికి ఈ అక్రమ దందాకు సంబంధించి రైతులు నిన్న రాత్రి మాటు వేసి వాళ్ళ ఏదైతే ఆ లారీని పట్టుకొని స్థానిక పోలీస్ స్టేషన్ లో కూడా అప్పగించారు. ఓవైపు దీనికి సంబంధించి అధికార పార్టీ నేతలు కూడా ఏదైతే దళార్లకు సహకరిస్తున్నారన్న అనుమానాలు కూడా రైతులు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రైతులకు కూడా దళార్లు బెదిరించినట్టుగా కూడా తెలుస్తా ఉన్నది. ఓవైపు తాము వడ్లు ఏదైతే అమ్మకం కోసం ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి రోజులు గడుస్తున్నప్పటికీ కనీస సౌకర్యాలు కల్పించగా ఓవైపు ధాన్యం కొనుగోలు వేగవంతం చేయక అకాల వర్షాలతోటి ఓవైపు ధాన్యం తడుచున్నప్పటికీ కూడా జిల్లా అధికార యంత్రాంగం చీమకుట్టినట్లయినా లేదని ఓవైపు దళార్లు సెంటర్ నిర్వాహకులతో కలిసి మహారాష్ట్ర నుంచి వడ్లను తీసుకొచ్చి ఏకంగా రాత్రికి రాత్రే తూకం వేసి లారీలో తరలిస్తుండడం పట్ల రైతులు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీని వెనుక ఎవరున్నప్పటికీ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ప్రధానంగా రైతులు డిమాండ్ చేస్తున్నారు. సింధురా, ఉమేష్, మహారాష్ట్ర నుంచి వచ్చిన లారీని కావచ్చు, ఆ సరుకంతా కావచ్చు, పోలీసులు అంటే సీజ్ చేశారా? అంటే రైతులు ఏదైతే దీనికి సంబంధించి రాత్రి ఏదైతే రైతులకు సంబంధించి వీళ్ళంతా దళార్లతో కలిసి నిర్వాహకులు లోడ్ చేస్తుండగా రెడ్ హ్యాండెడ్ కూడా రైతులకు పట్టుకున్నారు. దీనికి సంబంధించి అక్కడ నుంచి నేరుగా చెన్నూరు పోలీస్ స్టేషన్ లో రూరల్ సంబంధించిన పోలీస్ స్టేషన్ లో ఏదైతే లారీని అక్కడ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి పోలీసులు కూడా విచారణ చేస్తున్నట్టుగా తెలుస్తా ఉన్నది. సింధూరా, రైట్, థ్యాంక్ యూ ఉమేష్.